పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న భారీ సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. పవన్ కళ్యాణ్ ఇటీవల పెండింగ్లో పెట్టిన సినిమాలన్నీ వరుసగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 'హరిహర వీరమల్లు', 'ఓజీ' సినిమాలు షూటింగ్ పూర్తి చేయగా ప్రస్తుతం 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ ని పూర్తి చేసే పనిలో పడ్డారు పవన్. కొన్ని రోజుల క్రితం పవన్ ఈ షూటింగ్ లో జాయిన్ అయిన వీడియోని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో శ్రీలీల ఒక హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల శ్రీలీల పుట్టినరోజు జరగగా తాజాగా 'ఉస్తాద్ భగత్ సింగ్' సెట్ లో శ్రీలీల పుట్టినరోజు వేడుకలు సెలబ్రేట్ చేశారు. పవన్ కళ్యాణ్ మూవీ యూనిట్ కలిసి శ్రీలీలతో కేక్ కట్ చేయించి ఆమె పుట్టినరోజుని సెలబ్రేట్ చేశారు. దీనికి సంబంధించి ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ పోలీస్ డ్రెస్ లో ఉన్నారు. 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో పవన్ పోలీస్ పాత్ర అని తెలిసిందే. అలాగే ఫోటోలు హరీష్ శంకర్, మైత్రి నిర్మాత రవిశంకర్, కెమెరామెన్ శ్రీలీల తల్లి, పలువురు సినిమా సాంకేతిక నిపుణులు ఉన్నారు. ఈ ఫోటోతో పవన్ 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా వైరల్ గా మారింది. హీరోయిన్ శ్రీలీల కూడా షూటింగ్ లో పాల్గొంటుంది. వీరిద్దరిపై కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు డైరెక్టర్ హరీష్ శంకర్. ఈ నెలాఖరు వరకు ఈ షెడ్యూల్ కొనసాగనుంది. ఆ తర్వాత అమరావతిలో షూటింగ్ జరగనుంది. ఇలా విరామం లేకుండా కేవలం 3 నెలల్లోనే ఈ సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నారట మేకర్స్. సెప్టెంబర్ చివరి వారంలోపు సినిమాని రెడీ చేసి ఆ తర్వాత చకచకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని పూర్తి చేశారట. సాధ్యమైనంత వరకు ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో రాబోయే రోజుల్లో చూడాలి. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే కొన్ని పాటలు రెడీ చేశాడట. దాంతో మొదటి పాటను త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాటతో సినిమా మీద భారీ అంచనాలు పెరిగే అవకాశం ఉంది. ఇకపోతే శ్రీలీల 'ఉస్తాద్ భగత్ సింగ్' తో పాటు బాలీవుడ్ లో పలు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వరుస డిజాస్టర్ ఫ్లాప్ లో ఉన్న శ్రీలీలకు ఈ చిత్రం ద్వారా సూపర్ హిట్ దక్కబోతుందో లేదో చూడాలి. 'గబ్బర్ సింగ్' సినిమాకు ముందు శృతి హాసన్ వరుస ఫ్లాపుల్లో ఉండేది. ఆమెను అందరూ ఐరన్ లెగ్ అని పిలిచేవారు. కానీ ఎప్పుడైతే ఆ సినిమా చేసిందో అప్పటి నుండి గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. శ్రీలీల తలరాత కూడా ఆ విధంగా మారిపోతుందా లేదా అనేది చూడాలి. పవన్ కళ్యాణ్ పొలిటికల్ షెడ్యూల్ వల్ల 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ మధ్యలో ఏడాది బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ మొదలైంది. ఇటీవల చిత్రీకరణకు పవన్ హాజరయ్యారు. సుమారు 4 వారాలు ఈ సినిమాకు డేట్స్ కేటాయించారు. వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు. ఈ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ తో పాటు శ్రీలీల కూడా జాయిన్ అయ్యారు. ప్రస్తుతం పవన్, శ్రీలీల సహా ప్రధాన తారాగణం మీద దర్శకుడు హరీష్ శంకర్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాణ్, శ్రీలీల కాంబినేషన్ లో మొదటి సినిమా కావడం 'ఉస్తాద్ భగత్ సింగ్' స్పెషాలిటీ. వాళ్ళిద్దరి కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందని పవన్ అభిమానులతో పాటు ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.